ప్లాస్టిక్లు, దారాలు మరియు మందులకు సంబంధించిన ఎంసీక్యూలు. ఫస్ట్ క్వశ్చన్, వేడి చేసినప్పుడు మెత్తబడి చల్లార్చగానే తమ ధర్మాలను తిరిగి పొందే ప్లాస్టిక్లు. వేడి చేసినప్పుడు మెత్తబడి తమ ధర్మాన్ని తిరిగి పొందే ప్లాస్టిక్లు. ఫస్ట్ ఆప్షన్ థర్మోప్లాస్టిక్లు. థర్మోప్లాస్టిక్లు వేడి చేసినప్పుడు మెత్తబడతాయి, తర్వాత తమ ధర్మాన్ని తిరిగి పొందుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్ ఏది? క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సెల్యులోజ్ ఎసిటేట్, పాలిథిన్, నైలాన్ ఈ మూడు కూడా థర్మోప్లాస్టిక్ కి చెందినవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేడి చేసినప్పుడు గట్టిగా దృఢంగా ఉండే థర్మోసెటిక్ ప్లాస్టిక్ ఏది? వేడి చేసినప్పుడు గట్టిగా దృఢంగా ఉండే థర్మోసెటిక్ ప్లాస్టిక్ ఏది? ఆన్సర్ పైవన్నీ. బెకలైట్, సిలికా రెజిన్ అండ్ ఇపాక్సీ రెజిన్ ఈ మూడు కూడా వేడి చేసినప్పుడు గట్టిగా ఉండి దృఢంగా ఉండే థర్మోసెటిక్ ప్లాస్టిక్లు. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి కూడా జతపరచము. దీని ఆన్సర్ కూడా ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ దారం ఏది? కృత్రిమ దారం ఏది? క్రింది వాటిలో కృత్రిమ దారం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నైలాన్. నైలాన్ అనేది కృత్రిమ దారం. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ సిల్క్ ను దేని నుంచి తయారు చేస్తారు? కృత్రిమ సిల్క్ ను దేని నుంచి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెల్యులోజ్. సెల్యులోజ్ నుంచి కృత్రిమ సిల్క్ ను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సిల్క్ ఏది? క్రింది వాటిలో సహజ సిల్క్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రోటీన్. ప్రోటీన్ అనేది మనకు సహజ సిల్క్. నెక్స్ట్ క్వశ్చన్, పాలిఎమైడ్ కానిది. క్రింది వాటిలో పాలిఎమైడ్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కృత్రిమ సిల్క్. కృత్రిమ సిల్క్ అనేది పాలిఎమైడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్యారీ బ్యాగ్ లో తయారీకి ఉపయోగించే పాలిమర్. క్యారీ బ్యాగ్ లో తయారీకి ఉపయోగించే పాలిమర్. ఆన్సర్ ఆప్షన్ 2 పాలిథిన్. పాలిథిన్ నుంచి క్యారీ బ్యాగ్లు తయారు చేస్తారనమాట. ఈ పాలిథిన్ అనే పాలిమర్ నుంచి క్యారీ బ్యాగ్లు తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పోగులు అనే వర్గానికి చెందింది? క్రింది వాటిలో ఏది పోగులు అనే వర్గానికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. డాక్రాన్, సిల్క్, ఉన్ని ఈ మూడు కూడా పోగులు అనే వర్గానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, నాన్ స్టిక్ పాత్రకు పూత పూసే టెఫ్లాన్ దేని పాలిమర్? నాన్ స్టిక్ పాత్రలకు పూత పూసే టెఫ్లాన్ దేని పాలిమర్? ఆన్సర్ ఆప్షన్ 4 టెట్రాఫ్లోర్ ఇథిలీన్. టెట్రాఫ్లోరో ఇథిలీన్. నాన్ స్టిక్ పాత్రలకు పూత పూసే టెఫ్లాన్ దేని యొక్క పాలిమర్ అంటే టెట్రాఫ్లోరో ఇథిలీన్. నెక్స్ట్ క్వశ్చన్, పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాలీవినైల్ క్లోరైడ్ పివిసి. పాలీవినైల్ క్లోరైడ్ అనేది పైపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, నైలాన్ 66 తయారీకి అవసరమైన పదార్థాలు. నైలాన్ 66 తయారీకి అవసరమైన పదార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు బి అంటే ఎడిపిక్ ఆమ్లము, ఎక్సామెథిలిన్ డైఎమీన్. ఎడిపిక్ ఆమ్లము మరియు ఎక్సామెథిలిన్ డైఎమీన్. నెక్స్ట్ క్వశ్చన్, సహజ సిద్ధంగా క్షయమయ్యే పాలిమర్ ఏది? సహజ సిద్ధంగా క్షయమయ్యే పాలిమర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సెల్యులోజ్. సెల్యులోజ్ అనేది సహజ సిద్ధంగా క్షయమయ్యే పాలిమర్. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియాను తగ్గించడానికి ఉపయోగించే క్వినైన్ ఏ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారు? మలేరియాను తగ్గించడానికి ఉపయోగించే క్వినైన్ ఏ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సింకోనా. సింకోనా అనే చెట్టు బెరడు నుంచి మనకు మలేరియా తగ్గించడానికి ఉపయోగించే మెడిసిన్ తయారు చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్పిరిన్ అనేది ఒక యాంటీపైరెటిక్. ఆస్పిరిన్ అనేది ఒక యాంటీపైరెటిక్. నెక్స్ట్ క్వశ్చన్, టీ కాఫీల్లో ఉండే ఆల్కలాయిడ్ ఆప్షన్ 2 కెఫెన్. ఈ కెఫెన్ అనేది టీ కాఫీలో ఉండి మనకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పొగాకులో ఉండే మారక ద్రవ్యం. ఫస్ట్ ఆప్షన్ నికోటిన్. నికోటిన్ అనే పదార్థం పొగాకులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీని ఎక్కువగా మరిగిస్తే విడుదలయ్యే హానికర పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 టానిన్. టానిన్ అనేది టీని ఎక్కువగా మరిగిస్తే విడుదలవుతుంది అనమాట ఈ రసాయనం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కలాయిడ్లలో ఉండే ప్రధాన మూలకం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నైట్రోజన్. ఈ నైట్రోజన్ అనేది ఆల్కలాయిడ్ లో ఉండే ప్రధాన మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, దుస్తుల మీద రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగించేది. ఆన్సర్ బోరాక్స్ పౌడర్ వాడి మనం దుస్తుల మీద రక్తపు మరకలను తొలగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
బట్టలపై టీ కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించేది. బట్టలపై టీ కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగించేది. ఈ 3 అన్నమాట. బోరాక్స్, ఉప్పు, నిమ్మకాయ మరియు క్లోరిన్. సో ఆన్సర్ పైవన్నీ వాడి బట్టలపై టీ కాఫీ మరకలను మనం తొలగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. డ్రై క్లీనింగ్ కు ఉపయోగపడే ద్రవాలు. డ్రై క్లీనింగ్ కు ఉపయోగించే ద్రవాలు. ఆన్సర్ పైవన్నీ అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, పెట్రోల్, బెంజిన్. ఆల్ 3 మనం డ్రై క్లీనింగ్ కి ఉపయోగించే ద్రవాలు. నెక్స్ట్ క్వశ్చన్. సోప్లెస్ డిటర్జెంట్లను వేటి నుంచి తయారు చేస్తారు. సోప్లెస్ డిటర్జెంట్లను వేటి నుంచి తయారు చేస్తారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెట్రోల్ నుంచి మనం సోప్లెస్ డిటర్జెంట్లను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సాలిక్ ఆమ్లాన్ని దుస్తుల నుంచి ఏ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఆక్సాలిక్ ఆమ్లాన్ని దుస్తుల నుంచి ఏ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 తుప్పు పట్టిన ఇనుము ఈ మరకలను తొలగించడానికి దుస్తుల నుంచి మనం ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. సహజ దారాల్లో అనుఘటకం. ఫస్ట్ ఆప్షన్ సెల్యులోజ్ అనేది సహజ దారాల్లో అనుఘటకం. నెక్స్ట్ క్వశ్చన్. నల్లమందు అనే మత్తు పదార్థం ఓపియం పాపీ అనే గింజల నుంచి తయారు చేస్తారు. అందులోని రసాయనం. నల్లమందు అనే మత్తు పదార్థం ఓపియం పాపీ అనే గింజల నుంచి తయారు చేస్తారు. అందులో ఉండే రసాయనం ఏది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 మార్ఫిన్ అనే పదార్థం ఈ మత్తు పదార్థాలు ఓపియం పాపీ అనే గింజల నుంచి తయారు చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. శీతల పానీయాలు తాగడం, చాక్లెట్లు తినడం వ్యసనంగా మారడానికి కారణమయ్యే ఆల్కలాయిడ్ ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 కెఫెన్. శీతల పానీయాలు తాగడం, చాక్లెట్లు తినడం వ్యసనంగా మారడానికి కారణమయ్యే ఆల్కలాయిడ్ ఆప్షన్ 1 కెఫెన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది కృత్రిమ పాలిమర్. పైవన్నీ క్రింది వాటిలో కృత్రిమ పాలిమర్ ఏదంటే టెఫ్లాన్, బెకలైట్, నైలాన్. ఈ 3 కూడా కృత్రిమ పాలిమర్ కు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్. అంటుకునే ధర్మం లేని వంట పాత్రలకు పూసే పదార్థం. ఆప్షన్ 1 టెఫ్లాన్ ని వంట పాత్రలకు పూస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్విచ్ బోర్డుల తయారీకి ఉపయోగించే బెకలైట్ అనేది వేటి పాలిమర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి ఏంటే ఫినాయిల్ మరియు ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్. మిరపకాయల్లో కారానికి కారణమైన పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 క్యాప్సైసిన్ అనే పదార్థం మిరపకాయల్లో కారానికి గల కారణం. నెక్స్ట్ క్వశ్చన్. సౌందర్య సాధనమైన పౌడర్లలో ఉపయోగించే పదార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే పారదర్శకత కోసం టైటానియం డయాక్సైడ్, శోషణ కోసం కాల్షియం కార్బోనేట్ మరియు జారుడు గుణం కోసం టాల్క్. ఈ 3 పదార్థాలని మనం సౌందర్య సాధనమైన పౌడర్లలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సెల్లోఫేన్ టేప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 2 సెల్యులోజ్ ఎసిటేట్ ని మనం సెల్లోఫేస్ టేప్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. యానిమల్ స్టార్చ్ అనేది ఒక గ్లైకోజన్.